బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్ క్రిస్టల్ గార్డెన్స్ లో జరుగుతున్న సమావేశంలో బీజేపీ నేత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. భారతదేశంలోని హరిజన గిరిజన కార్మిక కర్షక తాడిత పీడిత ప్రజానికమంతా కూడా irrespective of caste, creed, sex, religion and region, India is one nation, one people, one country. This is the slogan of the Bharatiya Janata Party. This is the second point I want to tell you. The third point, important point, मित्रों, कांग्रेस पार्टी ने 50-60 साल राज किया देश में. दिल्ली से लेकर गली तक, पार्लियामेंट से लेकर पंचायत तक, मुख्यमंत्री से लेकर म्युनिसिपालिटी तक पूरा अधिकार उनका हाथ में दिया. నెహ్రూ కుటుంబం చేతికే కాంగ్రెస్ పార్టీ చేతికే ఈ దేశాన్ని అప్పగించాం. ఈ దేశంలో అన్ని వసతులు ఉన్నాయి, అన్ని వనరులు ఉన్నాయి, బ్రహ్మాండమైన తెలివితేటలు ఉన్నాయి. వాటిని ఉపయోగించి దేశాన్ని ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేసి ఉండాల్సింది. కాంగ్రెస్ పార్టీ ఆ పని చేయలేదు. పేదలకేమో మాటలు చెప్పింది, ధనికులకేమో మూటలు ఇచ్చింది. गरीबों के लिए घोषणा, अमीरों के लिए पोषणा, यही काम करते रहा कांग्रेस पार्टी. वर्ड्स फॉर द पुअर, डीड्स फॉर द रिच, यही कांग्रेस का जमाने में हुआ. और साथ ही साथ उन्होंने भाषा के आधार पर, मजहब के आधार पर, प्रांत के आधार पर उन्होंने विवाद खड़ा कर दिया. ఈ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో, మైనార్టీ పేరుతో, మెజార్టీ పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆ మనస్తత్వాన్ని పెంచి పోషించింది. దాని దుష్పరిణామాలు ఇవాళ మనం అనుభవిస్తూ ఉన్నాం. దానితో పాటు ఈ దేశంలో ఉండే దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ దాని మిత్రపక్షాలను కూడా ఊతం ఇచ్చాయి. పరోక్షంగా ఆ శక్తులు బలపడేందుకు ఇవన్నీ కూడా ప్రోత్సాహం ఇచ్చాయి. వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసావాదులు, మావోయిస్టులు, నక్సలైట్లు, సిమీ కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ కావచ్చు, లేకపోతే దేశంలో ఆల్ ఉమా కావచ్చు, అనేక రకాల అనేక పేరుతో పనిచేస్తున్న మత ఛాందసవాదులకు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల వల్ల మరింత బలం వచ్చింది. దానితో పాటు మజ్లిస్ లాంటి ఈ మజ్లిస్ పార్టీ ఒక పార్టీ కాదు, ఇది మజ్లిస్ ఒక మత ఛాందసవాద సంస్థ. మహా ఛాందసవాదుల యొక్క ప్రతినిధిగా ఉండేట ఈ పార్టీ అని పేరు పెట్టుకుని దేశంలో ఉండేది ఒక ఎంపీ. ప్రతి విషయం పైన మజ్లిస్తో వీళ్ళందరూ ప్రోత్సహిస్తారు. మజ్లిస్ పార్టీని మంచి చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ముస్లింలు వేరు, మజ్లిస్ వేరు. మజ్లిస్ ముస్లింల కోసం కాదు, ముస్లింల పేరుతో ముస్లింలను వాడుకోవడం కోసం ఏర్పడిన పార్టీ తప్పితే ముస్లింలకు మజ్లిస్ చేసింది ఏమిటో ఒక్కసారి అడగండి. పాత బస్తీకి వెళ్ళి చూస్తే ఎలాంటి దుర్భర పరిస్థితుల్లో ముస్లింలు, హిందువులు ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు. నేను కూడా ఇదే హైదరాబాద్ లో ఇంతకు ముందు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీకి వ్యతిరేకంగా పోటీ చేశాను. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను ఈ నగరంలో, ఈ పాత నగరంలో, పాత బస్తీలో ఈ మజ్లిస్ వచ్చినందువల్ల ప్రజలకు వనగూరిన ఒక్క మేరేటో చెప్పమని మన మజ్లిస్ పార్టీని సవాల్ చేయాల్సిన అవసరం అంతా కూడా ఉంది. అదే కాదు మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు, మైనార్టీ మెజార్టీలను విడగొట్టడం, తద్వారా వాళ్ళని ఓటుగా మార్చుకోవడం, తద్వారా ముందుకు వెళ్లే ప్రయత్నం వాళ్ళు చేశారు. నక్సలైట్ పట్ల సానుభూతి, సిమీ పట్ల సానుభూతి, ఆల్ ఉమా పట్ల సానుభూతి, లేకపోతే ఏర్పాటు శక్తుల పట్ల సానుభూతి. కశ్మీర్లో కల్లోలానికి కారణం ఎవరు? కాశ్మీర్ సమస్యకు మూల కారణం కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క తప్పుడు విధానాలనే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకని ఇవాళ దేశంలో తీవ్రవాదం, ఏర్పాటువాదం, ఉగ్రవాదం, మావోవాదం, ఇవన్నీ మత ఛాందసవాదం, ఇవన్నీ పెరగడానికి కారణం వీళ్లే. కాంగ్రెస్ పార్టీ యొక్క తన రాజకీయ జీవితంలో నేను ఇందాక చెప్పినట్టుగా కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జిల్లా పేరుతో, భాష పేరుతో తేడాలు తెచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగును ముద్దు పెట్టుకొని, ఓవైసీని ఒంటిపైన ఎక్కించుకొని, షాబుద్దీన్ సంఖ్యలో పెట్టుకొని రాజకీయం చేసే కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని గురించి మాట్లాడడం సిగ్గు చేయటం అని చెప్పిన సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఇట్ ఇస్ ద మోస్ట్ షేమ్లెస్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇట్ ఇస్ ద కాంగ్రెస్ విచ్ కంబైన్డ్ విత్ ద ముస్లిం లీగ్. It is a Congress which made friendship with the Majlis party and gave its credibility and respectability in some sections. But what is it the Congress party has done for the Muslims? ముస్లింలు కూడా ఒకసారి ఆలోచించాల్సి ఉంది. 50-60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ముస్లింలకు వనగూరింది ఏమిటి? ఆర్థికంగా లాభపడ్డారా? సాంఘికంగా ముందుకొచ్చారా? ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చాయా? లేవు. కేవలం వాళ్ళు వేరు అనే భావం కనిపించి హిందువులకు వాళ్ళకు మధ్య సుగూరు పెట్టి ఆ యొక్క టెన్షన్ ఉపయోగించుకొని అటెన్షన్ లేకుండా చేసి డెవలప్మెంట్ పైన దాన్ని ఉపయోగించుకొని కాంగ్రెస్ పార్టీకి కబం గడుపుతోంది. కమ్యూనిస్టులు కూడా అదే పనిచేస్తున్నారు. అందుకని వాళ్ళు మనందరం గమనించాల్సి ఉంది. ఈ దేశానికి శ్రీరామ రక్ష బీజేపీ విధానాలు. ఈ దేశంలో ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే చట్టం అని చెప్పి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా అందరికీ చట్టం ఒకటే ఉండాలి. అందరికీ సమాన గౌరవం ఉండాలి. అందరికీ సమాన గుర్తింపు ఉండాలి. ఈ భాష
కులము, మతము, ప్రాంతము ఈ భేదాలు పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. 69 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిన తర్వాత స్వతంత్రం వచ్చిన అనంతరం ఇంకా దేశం వెనకబడి ఉండడానికి వీలు లేదని మోడీ గారు ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు. అందుకే మోడీ గారు ముందు కులతత్వం పనిచేయలేదు, మతత్వం పనిచేయలేదు, ప్రాంతీయ తత్వాలు పనిచేయలేదు. మోడీ గారి దేశం అంతా కూడా 30 ఏళ్ల విరామం తర్వాత ఈ దేశంలో ఏబుల్ లీడర్ అండ్ స్టేబుల్ गवर्नमेंट, समर्थ सरकार, स्थिर सरकार और समर्थ नेता मोदी जी के नाम पे उभर के सामने आया. इसलिए देशवासी मोदी जी को स्वीकार किया, मोदी जी को समर्थन कर रहे. हम लोग चाह रहे हैं आने वाले दिनों में हमारा अध्यक्ष जी का भी एजेंडा यही है, पार्टी का एजेंडा यही है, बाकी इलाके में भारतीय जनता पार्टी मजबूत होना चाहिए. उसके लिए हम सब लोग मेहनत करना चाहिए. ये हम मजबूत हो रहे, किसी का खिलाफ नहीं. हम हमारा पार्टी को स्ट्रेंथन करना चाहते, मजबूत कराना चाहते, हमारा डेवलपमेंट एजेंडा के आधार पर हम आगे बढ़ना चाहते. ఈ దేశానికి బీజేపీ విధానాలు శ్రీరామ రక్ష కాబట్టి ఈ దేశం యొక్క ఎదుర్కొన్న సమస్యలు ఏతున్నాయో అనేక సమస్యలకు మోడీ గారు సమాధానాన్ని కనిపెట్టారు. 3 సంవత్సరాల్లో దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపారు. ఇంతకుముందు ఏందయ్యా కాంగ్రెస్ హయాంలో లీడర్ ఎవరయ్యా అంటే లీడర్ లేదు, లీడర్ లెస్, డైరెక్షన్ లెస్. ఎలా ఉందయ్యా అప్పుడు గవర్నమెంట్ అంటే పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు పిఎం ప్రిసైడ్స్, టీమ్ డిసైడ్స్. అప్పుడు ఎలా ఉందయ్యా గవర్నమెంట్ అంటే 1 స్టెప్ ఫార్వర్డ్, 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, సిచ్యుయేషన్ ఆక్వర్డ్. దట్ ఈస్ ద పొజిషన్ అట్ దట్ టైమ్. టుడే అండర్ ద మోడీ లీడర్షిప్ ద ఎంటైర్ కంట్రీ is moving forward. Everybody is motivated. Modi is recognized and respected not only in India, everywhere. Wherever Modi goes, people are saying Modi, Modi, Modi. అమెరికాలో, చైనాలో, జర్మనీలో, జపాన్లో, సింగపూర్లో, మలేషియాలో, కువైట్లో, శ్రీలంకలో ఎక్కడికి వెళ్ళినా జనమంతా మోడీ 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 అంటున్నారంటే మోడీ గారి నాయకత్వం, ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క వక్తృత్వం, ఆయన యొక్క కర్తృత్వం, ఆయన యొక్క మిత్రత్వం ఇవన్నిటికి మేళవించిన నేతృత్వం ఏతుందో అది దేశ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. ఈ దేశ ప్రజల్లో పేదరికాన్ని పోగొట్టడానికి, ఆర్థిక అసమర్థత తగ్గించడానికి, స్త్రీ పురుషులకు మధ్య ఉండే ఆ చట్ట విభేదాలు తొలగించడానికి, మైనార్టీలకు మెజార్టీలకు మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడానికి, దేశంలో అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేట్టుగా అపీజ్మెంట్ ఆఫ్ నన్, జస్టిస్ ఫర్ ఆల్ అనే సిద్ధాంతంతో